అందరికీ నమస్కారం. జరుగుతున్న పరిణామాలంతా కూడా మీకు తెలుసు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం, తప్పుడు కేసులతో జగనన్న వెనకాల ఎవరైతే గట్టిగా ఉంటారో వీళ్ళందరినీ జైలుకి పంపాలనేటువంటి తపన తాపత్రయం. సరే, జగనన్న సైనికులు ఎన్నప్పుడు అన్నిటికీ సిద్ధపడి ఉంటారనే విషయం మనకందరూ కూడా తెలుసు. మీరు, నేను, మనం అంతా జగనన్న పోరాట స్ఫూర్తితో పెరిగిన వాళ్ళం, జగనన్న పోరాట స్ఫూర్తితో ఎదిగిన వాళ్ళం. జగనన్నను చూసి ఇట్లాంటి బెదిరింపులన్నీ కూడా భయపడినటువంటి వాళ్ళం. కాబట్టి ఇట్లాంటి వాటిని ఇన్ఛార్జిగా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఏ రకమైనటువంటి ఎన్ని రకాల కేసులు ఇచ్చినా కూడా తట్టుకొని నిలబడడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ తో, జగనన్న బ్లెస్సింగ్స్ తో, దేవుడి బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా తట్టుకొని నిలబడతాం. మీకు ఎందుకు టెలికాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే, పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. నియామకాలు కూడా తొందరగా పూర్తి చేయాలి. మీ జిల్లాల్లో, మీ నియోజకవర్గాల్లో, మీ మండలాల్లో, గ్రామ స్థాయి వరకు నియోజకవర్గాలు చాలా స్పీడ్గా నియామకాలు పూర్తి కావాలి. పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా చేసి తీరాలి. జగనన్న వచ్చేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతి అనుబంధ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సైన్యులాగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. కాబట్టి ప్రతి పార్టీ కార్యక్రమం అనుబంధ విభాగాల పాత్ర కీలకంగా ఉండాలి. నేను ఈ రోజు కాకపోతే రేపు, ఎల్లుండో, 2 రోజులు అయినా కూడా ఈరోజు నన్ను అరెస్ట్ చేశారు, నన్ను పంపిస్తారు. ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా, మీ అందరి సంపూర్ణ సహకారం, జగనన్న బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్ ఏమి కావు. ఎన్ని కూడా తట్టుకున్న శరీరం. చంద్రబాబు వస్తాడు, నన్ను జైలు పంపుతాడు, ఎప్పటి నుంచో కూడా అదన్న నానుడు కూడా. గత 5 సంవత్సరాల పాలనలో విపరీతంగా కేసులు పెట్టించాడు, జైల్లో పెట్టించాడు, కొట్టించాడు, ఎమ్మెల్యేగా ఉంటే కూడా కొట్టించాడు. తనకు అది ఆనందం అనుకుంటా. మళ్ళా ఏ రకంగా 1 year ఏ సంబంధం లేని నన్ను రకరకాల కేసుల్లో ఈరోజు ఈ కేసులో ఇరికిచ్చి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఏం చేసినా కూడా జగనన్న సైనికులుగా మనం అంతా కూడా గట్టిగా ఉండే వాళ్ళమే. అందులో నేను కూడా ఒకరిని. కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమంలో గట్టిగా భాగస్వాములు కావాలి. నాయకుడు వచ్చే ఏ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయం చేయాలి. ఏదైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలి. మహేష్ మీకు సార్ దగ్గర సంతకాలు తీసుకుంటారు, కేఎన్ఆర్ సార్ దగ్గర చెప్పి పెట్టించి రామకృష్ణ సార్తో సంతకం తీసుకొని ఖచ్చితంగా తొందరగా ఈ అప్రూవల్స్ కూడా పంపిస్తారు. అంటే నియామకాలు కూడా ఆగడానికి లేదు. ఈరోజు, రేపు, ఎల్లుండో జైలు వచ్చినప్పుడు తీసుకొని ఖచ్చితంగా ఒక రోజు ముందే వస్తుంది. ఎందుకంటే మనలో క్లీన్గా ఉన్నాం కాబట్టి దానికి ఆ భయం లేదు. దేవుడు ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా మనందరం కూడా పార్టీ కార్యక్రమాలు ఎంత గొప్పగా జరగాలంటే చంద్రబాబు అనుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి పోరాట పూర్తి ఉన్నవాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో భయపడేటువంటి వాడు ఒక్కరు కూడా లేడు అని ఒక సందేశం వెళ్ళేలాగా మీరంతా కూడా నేను ఇచ్చేదాకా, ఒక రోజు బెయిల్ తీసుకొని వచ్చేదాకా, వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇదేమో 1/2 గంట 3/4 గంట ఇప్పుడు వాళ్ళు కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మాట్లాడడం జరుగుతుంది. అటు ఆత్మీయులైనా, నా కుటుంబ సభ్యులైనా, జగనన్న సైనికులైనా మీరందరూ, మనం అందరం కూడా ఈ పార్టీ కార్యక్రమాలను మరింత గట్టిగా చేయాలని, నియామకాలు మరింత తొందరగా పూర్తి చేయాలని, నాయకుడు పాల్గొనే కార్యక్రమాలు కానీ, పార్టీ నిర్ణయించిన ఆ యాజిటేషన్స్ కానీ అనుబంధ విభాగాల కీలక పాత్ర పోషించాలని, ఈ ఒక్కరు కూడా వెనకడుగు వెయ్యరు అని మీ అందరూ కూడా విశ్వసిస్తూ, నమ్ముతూ, మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా చేస్తూ ఖచ్చితంగా అనుబంధ విభాగాల యొక్క పోరాట స్ఫూర్తి ఎలా ఉంటుందో మీరందరూ చూపిస్తారని నమ్మకం నాకుంది. కాబట్టి రేపటి నుంచి మరింత గట్టిగా, మరలా చెప్తున్నా, రేపటి నుంచి మరింత తొందరగా నియామకాలు పూర్తి చేయడం, మరిన్ని కార్యక్రమాలు చేయడం, పార్టీ ఆశించే ప్రతి కార్యక్రమంలో మనం కీలకంగా ఉండడం, ఇవన్నీ చేద్దామని తెలియజేస్తూ ఆత్మీయులైన అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.